మాఘపురాణం 16వ అధ్యాయము. పూర్వకాలంలో సంతానం లేనటువంటి విద్యాధరుడు బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి పుత్రికను వరంగా పొందినాడు. ఆమె అందగత్త, సద్గుణాలతో తల్లిదండ్రులను చూసిన వారందరినీ సంతోషపెట్టేది. కానీ ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని విద్యాధరుడు తికమకపడ్డాడు. అంతలో ఒక రాక్షసుడు ఆమెను చూసి మోహించి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. శివుని వరంగా త్రిశూలం పొందిన అతడు ఎవరినీ లెక్క చేయకుండా ఉండేవాడు. ఆపదలో ఉన్న కన్య నారదుడి సలహా మేరకు మాఘమాసమంతా మానస సరస్సులో స్నానం చేసి శ్రీహరిని పూజించింది. మరోవైపు శ్రీహరి భక్తుడైన హరిద్రథుడు నారదుడి ద్వారా ఆమె కష్టాలు తెలుసుకొని సముద్రంలో ఉన్న రాక్షసుడిని శివుని త్రిశూలంతో సంహరించి ఆమెను కాపాడాడు. వీరు వివాహం చేసుకొని శ్రీహరికి ఎల్లప్పుడూ భక్తి చేస్తూ మాఘమాస స్నానాలు పూజలు చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందారు. ఈ కథ భక్తి, శక్తి, గొప్పదనం, మాఘమాస స్నాన మహిమ, మంచి పనుల ఫలితాలను చాటి చెబుతోంది.